యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనం 26 నుంచి 6వ అధ్యాయం 26వ వాక్యం నుంచి. యోహాను సువార్త 6వ అధ్యాయం 26 నుంచి. రొట్టెలు భుజించి తృప్తి పొందడం వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగు చేయుట. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడు. చదువు. మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయన ముద్ర వేసి ఉన్నాడని చెప్పారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక యేసు ప్రభు వారంట ఈ భూమిపైకి దిగి వచ్చినప్పుడు ఆయన ఏ రీతిలో దిగి వచ్చాడో బైబిల్ చెప్తుందా అంటే ఆయన జీవాహారము అయి ఉన్నాడు. హీఈస్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఎంతమందికి అయితే ఈ జీవము కావాలో వాళ్ళు ప్రతిదినము ఆయన అనుగ్రహిస్తున్న జీవాహారంని వాళ్ళు పూజించేవారుగా లేక ఆయన దగ్గర నుంచి పొందుకునేవారుగా ఉండాలి. ఈ జీవాహారము ఏదో కాదు కానీ ఈ జీవాహారము దేవుని వాక్యమే. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యము మనము ప్రతి దినము మనము చదువుతుండగా మనని ఈ వాక్యము ఏం చేస్తుందంటే మనల్ని జీవింపజేస్తుంది. చచ్చిన స్థితిలో ఉంటున్న మన బ్రతుకులని అది వాక్యము చదువుతుండగా వాక్యం అనే వెలుగుతోని మనల్ని జీవింపజేస్తుంటది. అందుకనే ఈ జీవవాక్యము మనము ప్రతిదినము ప్రభు దగ్గర నుంచి మనము పొందుకోవాలి. ప్రభువును నాతో ఈరోజు మాట్లాడయ్యా అని ఉదయకాలమే వేకుచామునే లేచి ఆయన సన్నిధిలో మోకరించి నువ్వు ప్రభుని కానీ వేడుకుంటే కనుక నీకు ఏ దినానికి కావలసిన వాక్యం ఆ దినము ప్రభు తన పరిశుద్ధ గ్రంథంలో ఉంచి ఉన్నాడు. కాబట్టి నీ పరిస్థితుల్లో నీ స్థితిగతులు అన్ని ఎరిగిన దేవుడు ప్రతిదినము నూతన కోణంలో నీతోని తన పరిశుద్ధ వాక్యము ద్వారానే ఆయన నీతోని మాట్లాడే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన మాట్లాడుతుండగా ఆ మాటలు మనం ఎప్పుడైతే మన హృదయంలో చేర్చుకుంటామో అప్పుడు ఆ జీవాన్ని మనము పొందుకుంటాము. మనం చాలాసార్లు దేవుని మాటలు వింటాం కానీ దాన్ని హృదయంలో చేర్చుకోము. అందుకనే చచ్చిన స్థితిలో ఉంటాం. అనగా తెలుగులో ఒక మాట ఉండదు, ఎక్కడేసిన దొంగలి అక్కడే. మన జీవితాలు కూడా అంతే. వస్తున్నాము, దేవుని మాటలు వింటున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, ఉపవాసాలు ఉంటున్నాము, కానీ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ వర్కింగ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో దేవుని వాక్యం ఏమాత్రమో అది పని చేస్తలేదు. అది పని చేయాలి అంటే మొట్టమొదటిగా నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. నిన్ను నువ్వు సరి చేసుకొని ఆ వాక్యాన్ని ఎప్పుడైతే నీ హృదయంలోనికి నువ్వు సరైన రీతిలో నువ్వు రిసీవ్ చేసుకుంటావో అప్పుడు అది నిన్ను జీవింపజేస్తుంది. ఎప్పుడైతే నువ్వు జీవించడం ప్రారంభిస్తావో ఆ జీవాన్ని కలిగి నువ్వు ముందుకి కొనసాగలవు. ఈరోజు చాలా మంది క్రైస్తువులను పిలవబడుతున్నారు కానీ వాళ్ళ ఆధ్యాత్మికమైన స్థితిని చూసినట్లయితే ఎండిన స్థితిలో, చచ్చిపోయిన స్థితిలో, దిగజారిపోయిన స్థితిలో, అయోమయ పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే దేవుడు జీవవాక్యమై ఉన్నాడు. ఆయననే యోహాను సువార్తలో అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని వాక్యము మనం ప్రతిదినము కానీ మనం సరైన రీతిలో మనం దాన్ని భయభక్తులతో రిసీవ్ చేసుకొని ఆ ప్రకారం నడుచుకుంటా ప్రభు అంటే ఆ జీవము అనేది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ నువ్వు కానీ విన్నా, చదివినా, ధ్యానించినా దాన్ని సరైన రీతిలో కానీ నువ్వు రిసీవ్ చేసుకోకపోతే ఆ ప్రకారం నువ్వు నడవడానికి ప్రయత్నించకపోయినా కూడా నువ్వు చచ్చిన స్థితిలోనే ఉంటావు. నీ పరిస్థితులు ఏమి మారవు. ఈరోజు చాలా మంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తారంటే వాళ్ళ బతుకులు మారుతాయని, బాగుపడతారని, దేవుని దగ్గర నుంచి ఏదో ఒక సహాయం దొరకకపోతారా అని దేవుని వెతుకుతూ దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. అక్కడ కూడా మనం చదువుకున్నాం కదా, వాళ్ళు ఆయన ఎందుకు వెంబడించారట? రొట్టెల కోసం వాళ్ళు వెంబడించారట. మన జీవితాల్లో కూడా దేవుని దగ్గరికి ఎందుకు ఆయన వెంబడిస్తూ ఎందుకు ఆయన ఆరాధిస్తున్నామంటే అప్పులు తీర్చేస్తాడు, పిల్లలకి వివాహాలు చేసేస్తాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అనుగ్రహించేస్తాడు, స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు ఇచ్చేస్తాడు,
అని చెప్పి ఆనాడు వెంబడించే ప్రజలు ఎట్టయితే రొట్టెల కొరకు ఆయనను వెంబడించారో, మనము కూడా దేవుని దగ్గర నుంచి ఏదో ఒకటి దొరుకుతారా అని మనము ఆయనను వెంబడించే వారమై ఉన్నామేమో. కానీ మనం ఒకటి గుర్తించాలి, ఏంటంటే ఆయనని వెంబడిస్తున్న మనము ఆయన జీవాహారము మనకు ప్రతిదినము అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆయన మాటల చేతనే మనము బ్రతకగలుగుతున్నాము. ఈరోజు మనం బ్రతికి ఉన్నాము అంటే కేవలము దేవుని జీవము మనలో ఉంది కనుకనే, అది మనం సరైన రీతిలో మనము అది పొందుకుంటున్నాం కనుకనే మనము ఇంకా జీవిస్తున్నాము. ఈరోజు ఈ జీవము మనకి కావాలి. ఒక్కసారి ఒక్క వాక్యము చదువుకుంటే సరిపోతుందా? ఒక్క ప్రసంగం వింటే సరిపోతుందా? ప్రతిదినము ఆయన మాటని వినేవారుగా మనం ఉండాలి. ఆ జీవము మనలో నుంచి పొంగి పారాలి. అట్టి రీతిగా సమృద్ధి అయిన దేవుని మాటలతోని మన హృదయాలు నింపబడాలి. ఆయన యందు అట్టి రీతిగా మనం సంపూర్ణ విశ్వాసము మనము కలిగి జీవించాలి. అంతేగాని యేసయ్య ఎందుకు నిన్ను నన్ను ప్రేమించి లోకానికి దిగి వచ్చాడంటే, నిన్ను నన్ను ఆ పాపం నుంచి విడిపించడానికి, నరకం నుంచి తప్పించడానికి, మన శిక్ష మన మీద పడకుండా మనల్ని విడిపించి మనం రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటుండగా ఆయన ఏమంటున్నాడంటే, ఈ లోకానికి నేను దేనికి వచ్చాననుకో, మీకు జీవం ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. ఐ కేమ్ టు గివ్ యూ లైఫ్ టు ద ఫుల్లెస్ట్, లైఫ్ టు ద అబండెన్స్ లైఫ్. అబండెంట్ లైఫ్ నీకు ఇవ్వాలని ఆయన వచ్చి ఉన్నాడు. సమృద్ధి అయిన జీవితము నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. సమృద్ధి అయిన జీవితం ఎవరికి ఉంటుందండి? ఒక కారు ఉండాలి, ఒక బంగ్లా ఉండాలి, ఇద్దరు భార్యలు ఉండాలా, నలుగురు పనులు ఉండాలా, ఒక 6 మంది 6 డజన్ పిల్లలు ఇంట్లో ఉండాలా, అల్లరి చేసుకుంటూ ఉండాలి. సమృద్ధి అయిన జీవితం ఏంటి అంటే దేవుని వాక్యంతో నింపబడి ఉండడమే సమృద్ధి నీకు కలుగు చేస్తుంది. అందుకని యేసు ప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట అంటూ ఉంటాడు. ఏమంటాడంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకండి, దాని తర్వాత సమస్తము నేను మీకు ఇస్తాను అంటున్నాను. కాబట్టి వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ గాడ్స్ ప్రెసెన్స్ ఇన్ అవర్ ఎవ్రీడే లైఫ్స్. ప్రతిదినము దేవుడి యొక్క సన్నిధిని మనము వెతికిన మనము ఆయన మాటలకి చెవియొగ్గి శిరస్సు వచ్చి ఆ మాటల్ని రిసీవ్ చేసుకున్న మనము ఆ మాట ప్రకారము జీవించే వారిగా మనం ఉన్నప్పుడే ఆ జీవము అనేది మనము దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం. కాబట్టి యేసయ్య దగ్గరికి వచ్చిన మనం ఒకటే గుర్తించాలా, ఆనాడు ప్రజలు రొట్టెల కోసం వెంబడించారు, కానీ మనము ఆయన మాటల కొరకు వెంబడించాలి. ఎందుకంటే ఆయన మాటలో జీవం ఉన్నది. చచ్చిన లాజర్ని పిలిచాడు మాటతోని. లాజరు బయటకు రా అన్నాడు. అంతే, ఎప్పుడైతే ఆయన నోటి నుంచి ఆ మాట పలికాడో వెంటనే జీవము బయలుదేరింది. ఎక్కడికి బయలుదేరింది జీవము? చచ్చిన సమాధిలోనికి పాతి పెట్టబడి ఉన్న లాజర్ దగ్గరికి ఆ మాట వెళ్ళింది. ఆ మాటలో ఉన్న శక్తిని మనం గుర్తిస్తే కనుక ఆ మాటలో జీవం ఉన్నది. ఆ జీవము లాజర్ చెవుకి తాకగానే లాజర్ లేచి బయటకి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన మాటలో శక్తి ఉన్నది. ఆయన మాటతో ఏదన్నా సృష్టించగలడు, ఏదన్నా శాసించగలడు. కాబట్టి అటువంటి దేవుడిని కలిగి ఉన్న మనము కేవలము ఏదో మేలు చేస్తాడని మేలుల కొరకైన దగ్గరికి రావద్దు, కానీ ప్రభా నేను నిజంగా వెంబడిస్తాను, నీ మాట ప్రకారం నేను జీవిస్తాను, నీ కొరకు నన్ను నేను ప్రత్యేకపరచుకుంటాను, ఒక పరిశుద్ధమైన జీవితం నీ కొరకు జీవించడానికి నేను నిన్ను సేవిస్తాను, నేను వెంబడిస్తాను, నీ మాట కొరకు ఎదురు చూస్తాను ప్రభా అని ఒక చక్కటి తీర్మానము మనం కలిగి జీవించాలి. ఎందుకంటే దేవుడు మన దగ్గర నుంచి ఒకటొకటి కోరుకుంటాడు. ఏంటి అంటే, నేను పరిశుద్ధుడి కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది మనకి అంటే, అది వాక్యంలో నుంచే వస్తుంది. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆ వాక్యము మనము సరైన రీతిలో మనము ధ్యానించి ఆ గ్రహింపు కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనలో ఉన్న పాపిష్టి స్వభావం అంతా మనం విడిచిపెట్టగలుగుతాము. అట్టి రీతిగానే దేవుడు అనుగ్రహిస్తున్న పరిశుద్ధతని మనము పొందుకొని ధరింపజేసుకొని ఆయనను వెంబడించే వారిగా మనం ఉండగలుగుతాం. ఈరోజు దేవుడిని వెంబడిస్తున్నాం, కానీ ఇంకా మన పాపం కూడా మనతోనే వెంబడిస్తుంది. మనమేమో యేసయ్యను వెంబడిస్తాం, మనమేమో పాపం వెంబడిస్తాం. ఇది ఎప్పుడు విడిచిపెడుతుందంటే, ఎప్పుడైతే నువ్వు సమృద్ధి అయిన వాక్యంతో నింపబడతావో, నీ హృదయంలో ఎప్పుడైతే పాపానికి చోటివ్వకుండా వాక్యం సమృద్ధిగా ఉంటుందో, అప్పుడు ఈ పాపము నిన్ను వెంబడించడము ఆపిస్తుంది. ఈ పాపము
ఎవరిని విడిచిపెట్టదండి. పాపం వల్ల వచ్చే జీతం మరణము అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ మరణం నుంచి మనం తప్పించబడాలి అంటే దేవుడు అనుగ్రహిస్తున్న ప్రతి దినము ఆయన అనుగ్రహిస్తున్న జీవాహారంని మనం పొందుకోవాలి. హోసన్న మినిస్ట్రీస్ లో విజయవాడ రమేష్ అన్న ఉన్నారు కదా, ఆయన చక్కటి ప్రోగ్రామ్ రాత్రి 12 గంటల కంటే ఫోన్ లో బీప్ అవుతుంది. అనుదిన కృప, చక్కటి దేవుని మాటలు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు చెప్తాడు. ఆ వినగానే ఒకలాంటి జీవం అన్నమాట. ఆ దినానికి సరిపోయినంత శక్తి, ఆ దినానికి సరిపోయినంత ఉల్లాసము మనలో అది నూతనంగా పుట్టిస్తూ ఉంటది. ఎందుకంటే అది దేవుని వాక్యం, అది రమేష్ అన్న వాక్యం కాదు, అది దేవుని వాక్యం. ఆయన ద్వారా బోధింపబడుతున్నది. బలహీనులైన మనని బలపరచడానికి దేవుడు ఆ సేవకుని వాడుకొని అనుదిన కృపలో మనల్ని భద్రపరిచి ఆయన జీవాహారము మనకు అనుగ్రహిస్తుండగా ఆ వాక్యాన్ని విని మనము దాని హృదయంలో దాచుకొని ఆ ప్రకారం మనము జీవించే వారమై ఉండాలి. ప్రతిదినము దేవుడు ఎవరి ద్వారా ఒకరి ద్వారా మాట్లాడుతున్నాడు, కానీ మనము వినేవారుగానే ఉన్నాం, కానీ ఆ ప్రకారము నడుచుకునే వారుగా ఏమాత్రము లేదు. ఒకవేళ అటు రీతిగానే ఉంటే కనుక దేవుడు ఒకటి కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. ఏంటి అంటే విని విడిచిపెట్టడం కాదు, కానీ విని ఆ ప్రకారము జీవించడము నేను కోరుకుంటున్నా జీవితం. కాబట్టి ప్రభుకి ఇష్టమైన జీవితం ఏంటి అంటే ప్రతిదినము ఆ జీవాహారాన్ని పొందుకోవాలా, నూతన బలము శక్తిని పొందుకోవాలా, దేవుడి మార్గాల్ని గైకొనాలా, ఆ మార్గాల్లో మనము నడుచుకోవాలా. నిందా రైతులుగా ఆయన దృష్టిలో మనము అవబడాలా. దేవుడు మనం చూస్తున్నప్పుడు ఓకే ఫలానా ఫిలిప్పు నిన్నటి దినా ఈ పాపంలో పట్టబడి ఉన్నాడు, కానీ ఫలానా ఫిలిప్పే, ఈ పాపంలో ఉన్న ఫిలిప్పే ఈ జీవవాక్యం విన్నాక ఆ పాపాన్ని విసర్జించి, పాపాన్ని విడిచిపెట్టి, పాపంని అసహించుకొని ఈ జీవం వైపు నడుస్తుండగా నేను ఆ బిడ్డని ప్రతిదినము నా జీవాహారంతో పోషిస్తాను. ఎప్పుడైతే నేను శ్రద్ధ వహించి ప్రతిదినము ప్రభు యొక్క మాటల కొరకు, ఆ జీవాహారం కొరకు ఎదురు చూస్తూ ఉంటానో అప్పుడు ప్రతిదినము నూతన బలము శక్తి దేవుడు నాకు అనుగ్రహిస్తుంటాడు. ఆ పాపం మీద ఎట్టి రీతిగా జయం పొందుకోవాలి దేవుడు కృపని నా జీవితంలో విస్తరింపజేస్తుంటాడు. ఆయన ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ అంటున్నాడు. యోహాను సువార్త 6:51 అంటాడు, నేనే జీవాహారము పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఆయన నిన్ను నన్ను పోషించడానికి, మన ఆత్మీయ స్థితిగతులని మార్చడానికి, మన ఆత్మీయ స్థితిలో అభివృద్ధి చెందించడానికి, మన ఆత్మీయ ఎదుగుదల కొరకు ఆయన నీ కొరకు నా కొరకు భూమిపైకి దిగి వచ్చి ఉన్నాడు. ఆయన దిగి రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన దేవుడు. ఆయన శాసిస్తే చాలు అన్ని జరిగిపోతాయి. కానీ ఆయన మనం ప్రేమించాడు. ఎందుకు మనం ప్రేమించాడు తెలుసా? మనము కాపర్లేని గొర్రెల వలె చెదిరిపోయిన వారమాట. ఇప్పుడు గొర్రెలు మందలో నడుచుకుంటుంటే ఆ మంద దగ్గరికి పోయి ప్రశాంతంగా నేనన్నా లేకపోతే సుచిత్తంగా ఎవరన్నా అంటమంటో మా దగ్గరకు వస్తాయా? రావు. కాపర్ దగ్గరికే వెళ్తాయి. కాపర్ ఏం మాట్లాడితే, ఏ స్వరము కాపర్తో గుర్తిస్తే కనుక అవి మాట వినవు. అట్టి రీతిగానే దేవుని బిడ్డలంట దేవుని మాటలు వినేవారుగా ఉండాలి, దేవుని మాటకి లోబడేవారుగా ఉండాలి. అందుకనే ప్రభువు నీ కొరకు నా కొరకు ఈ జీవాహారాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించడానికి ఆయన పరము నుండి నీ కొరకు నా కొరకు ఆయన దిగి వచ్చి ఉన్నాడు. నేనే జీవాహారము, పరము నుండి నేను మీ కొరకు దిగి వచ్చి ఉన్నాను అంటున్నాను. కాబట్టి ఆయన ఎందుకు మనం అంతగా ప్రేమించాడంటే మనము తప్పిపోయి పాపంలో కూడుకుపోయి నాశనానికి మనము వెళ్ళిపోతున్న స్థితిగతుల్ని ఆయన చూసి ఆయన మనకు జీవింప చేయడానికి ఆయన పరమను విడిచి నీ కొరకు ఆ జీవాహారం అందించడానికి ఈ భూమిపైకి దిగొచ్చాడు. చెదిరిపోయిన మన బ్రతుకులని బాగు చేయడానికి తన జీవవాక్యాన్ని మనకు ఆయన ఇచ్చి ఉన్నారు. కాబట్టి ప్రతిదినము వాక్యము చదువుతుండగా ఆధ్యాత్మికమైన జీవితంలో మనము అభివృద్ధి చెందాలి. ఆ నూతన బలము శక్తితోని మనము నింపబడాలి. ఆయనలో మన జీవితాలు స్థిరపరచబడాలి. ఆయనని మనము వెంబడించే వారుగా ఉండాలి. కానీ మరొకరి స్వరము ఈ లోకంలో విని వాళ్ళని వెంబడించే వారుగా ఏమాత్రమో మనం ఉండకూడదు. మనం కూడా మన గొర్రెల కాపరి యేసయ్య అయి ఉన్నాడు. ఆయనని వెంబడిస్తున్న మనము నిత్యంగా ఆయన స్వరంకి లోబడి ఆయన వెంబడిస్తున్నామా, లేకపోతే మరొక స్వరము విని వాళ్ళని కూడా వెంబడించే వారుగా మనం ఉంటున్నాము. ఈరోజు ఏ స్థితిలో ఉంటున్నాము? నిత్యంగా దేవుడు అనుగ్రహిస్తున్న జీవాహారంతో ప్రతిదినము తృప్తి చెందుతూ, ప్రతిదినము నూతన పరచబడుతూ, కృపలో వర్ధిల్లుతూ, దేవునికి సమీపస్తుడుగా దేవుని శక్తిని పొందుకుంటూ, దేవునికి ప్రతినిధిగా ఈ లోకంలో జీవించే వాడిని నేను ఉంటున్నావు. నిన్ను చూసి యేసయ్యను చూడగలుగుతున్నారా? ఈ లోకంలో చూడలేని స్థితిగతుల్లో మనము దిగజారిపోయి ఉన్నాం.
అని దేవుడు అంటున్నాడు, నా జీవవాక్యము నేను నీకు అందిస్తాను. ప్రతిదినము మన పని ఏంటి అంటే వీ హ్యావ్ టు ఈగర్లీ వెయిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ప్రభువా, ఈ దినానికి కావాల్సిన వాక్యమును నాకు అనుగ్రహించయ్యా. నీ సన్నిధిలో వేచి ఉంటుండగా నీ జీవవాక్యం నాకు కావాలి ప్రభా. నువ్వు ఎప్పుడైతే నీ జీవవాక్యమును నాకు అనుగ్రహిస్తావో నేను జీవించగలుగుతాను ప్రభా అని నువ్వు దేవునికి నువ్వు చెప్పగలిగితే కనుక ప్రతిదినము దేవుడు తన వాక్యంలో నుంచి నీతో సూటిగా స్పష్టంగా ఆయన నీకు మాట్లాడేవాడుగా ఉన్నాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి అరణ్యంలో వాళ్ళు ఆహారం కొరకు అనుమతించిపోతున్నప్పుడు మోషే మీద సంగులాడు. మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన్నాని కురిపించి ఉన్నాడు. మన్నాతో పోషించిన దేవుడు ఈనాడు కొత్త నిబంధన క్రైస్తవులతోని ఆయన తెలియజేస్తున్న మాట ఏంటి అంటే, నేను నా మాటలతో నేను మిమ్మల్ని పోషించేవాడిని ఉన్నాను. నా మాటలు మీకు సరితగినవి. ఆ మాటలు మీకు ఉంటే చాలు, అవి మిమ్మల్ని జీవింపజేస్తుంది. అందుకనే భక్తుడు పాట రాశాడు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. కాబట్టి ఆయన వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, ఆయన వాక్యము మనల్ని జీవింపజేస్తుంది. ఆయన వాక్యము మనము వెళ్తున్న బాధలలో అది మనకి నెమ్మదిని అనుగ్రహిస్తుంది. ఈ లోకంలో మీకు శ్రమ అని దేవుడు చెప్పాడు. ఈ లోకంలో కొద్ది కాలం మనం ఉంటూ ఉంటాము, కానీ ఎప్పుడైతే ప్రభువుని కలిగి జీవిస్తామో మనము ఆ నెమ్మదిని కలిగి దేవుణ్ణి వెంబడించే వారిగా ఆ నెమ్మదిని కలిగి మనము ముందుకి కొనసాగలుగుతాం. ఆ నెమ్మది మనకు కావాలి. ఆ నెమ్మది అనగా ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని వాక్యము ద్వారానే నీకు అనుగ్రహింపబడుతుంది. అందుకనే వాక్యాన్ని మనం ఎక్కువగా చదవాలి, ఎక్కువగా ధ్యానించాలి. ఎక్కువగా చదివిన వాక్యమందు మనము విశ్వాసాన్ని నింపాలి. ఈరోజు చదివి విడిచిపెట్టే వాళ్ళు ఉంటాం, కానీ ఆ వాక్యమందు విశ్వాసము ఏమాత్రము కలిగి జీవించు అని దేవుడు అంటున్నాడు. ఏ వాక్యం అయితే నా యొద్ద నుంచి నీ యొద్దకు వస్తున్నదో ఆ వాక్యమందు నువ్వు విశ్వసించినంతే. నువ్వు ఎప్పుడైతే వాక్యమందు విశ్వసించగలుగుతావో ఆ వాక్యము నీలో కార్యసిద్ధిని ప్రారంభిస్తుంది. దేవుని గొప్ప కార్యాలను నీ జీవితంలో చూడగలవు. ఆ నెమ్మదిని నువ్వు అనుభవించగలవు. నెమ్మది లేని జీవితానికి నెమ్మది ఇవ్వడానికే దేవుడు జీవాహారము కలిగి వచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రతిదినము మన జీవితాల్లో ఎన్నో తొందరపాట్లు, ఎన్నో ఆందోళనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలతోనే సతమతం అయిపోతూ ఉంటాం మన జీవితాలు. ఆ సమయంలో మనం ఏం చేయాలో మనకు తెలియదు, ఎవరిని సంప్రదించాలో మనకు తెలియదు, ఎటు సహాయం కొరకు ఎదురు చూడాలో తెలియదు. కానీ అటువంటి సమయాల్లో మనము కానీ దేవుని వాక్యాన్ని మన పూర్ణ హృదయంతో చదవగలిగితే ఆ నెమ్మది నీకు లోకంలో దొరకనిది దేవుని వాక్యంలో నీకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి అటువంటి నెమ్మదిని మనము ఆయన యుద్ధ నుంచి ప్రతిదినము పొందుతాము. ప్రతిదినము మంచి పోషణ మనము తీసుకుంటుంటే, మంచి ఫుడ్ ఆర్గానిక్, ఈ మధ్యన ఏమన్నా అంటే ఆర్గానిక్ అంటారు. పాతకాలం వాళ్ళంతా వేస్ట్, ఇప్పుడు వాళ్ళంతా బెస్ట్. అట్లేం లేదు, ఆర్గానిక్ లేదు, అంతా డూప్లికేట్. చైనా వచ్చినప్పటి నుంచి అంతా డూప్లికేట్. మనం పండించుకున్నాం, మనం తినాలా, మనకు దొరికే అందుబాటులో యేసయ్యానికి స్తోత్రం అని చెప్పి తినేశారంటే దేవుడే ఆరోగ్యం ఇవ్వాలి. ఆర్గానిక్ తింటే ఆరోగ్యం రాదు, ఉన్న ఆరోగ్యము పోతుంది. కాబట్టి ప్రతిదినము, ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నా, ప్రతిదినము వాక్యము చేత పోషింపబడుతున్న క్రైస్తవుడు నువ్వు అయితే కనుక నువ్వు ప్రతిదినము దేవుని శక్తి చేత నింపబడే క్రైస్తవుడిగా నిన్ను మారుస్తాడు. ప్రతిదినము నీకు కావాల్సిన ఆహారం నువ్వు కోరుకొని నువ్వు తింటున్నావని మరి ప్రతిదినము దేవుడు ఇస్తున్న ఆహారం కూడా భుజించవచ్చు కదా, ఆహారం కూడా పొందుకోవచ్చు కదా. ఆయన యుద్ధ నుంచి నీ ఆత్మకు ఆహారం అయి ఉన్నది, నిన్ను బలపరిచేది, నిన్ను స్థిరపరిచేది, నిన్ను పోషించేది, నిన్ను నడిపించేది, నీకు సంతోషాన్ని కలగజేసేది దేవుని
వాక్యమై ఉన్నది. కాబట్టి ఆ వాక్యము ప్రతిదినము మనము చదవాలి, ప్రతిదినము ధ్యానించాలి, పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆయనను సేవించే వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. when you put your whole heart to the word, అప్పుడు ఆ వాక్యం మీలో పనిచేస్తుంది. ఆ వాక్యంకి మీ హృదయంలో స్థానం ఉంటుంది. మనము వాక్యం ఎట్లా చదువుతాం తెలుసా? పూర్ణ హృదయంతో చదవం, హాఫ్ హృదయంతో చదువుతాం అన్నమాట. హాఫ్ హృదయంలో ప్రియుడు ఉంటాడు, ప్రియురాలు ఉంటుంది, ఇక్కడేమో దేవుడు కావాలి. ఇక్కడ ఈయన నుంచి కాంప్రమైజ్ అయిపోవాలా, ఈయన నుంచి కాంప్రమైజ్ అవ్వాలి, ఇక్కడ వీళ్ళిద్దరు కాంప్రమైజ్ కావాలి. ఇటు రీతిగా ఉంటే నెమ్మది దొరకదు, మన జీవితాల్లో అభివృద్ధి ఏమాత్రమో ఉండదు. అందుకని మన జీవితాల్లో దేవునికి మన హృదయంలో మొదటి స్థానం ఇవ్వాలి. తర్వాత నీ కుటుంబం కానీ, నీ తల్లిదండ్రులు కానీ, తర్వాత ఎవరన్నా కానీ మొట్టమొదటిగా ప్రాధాన్యత దేవునికి ఇచ్చి దేవుని వాక్యము కొరకు వేకుజామునే నువ్వు వేచి ఉంటే కనుక దేవుడు నీకు కావాల్సిన మన్నా చేత నిన్ను ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. నీకు ఏ దినానికి కావాల్సిన శక్తి ఆ దినము దేవుడు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఈరోజు చాలా మంది బలం కొరకు, శక్తి కొరకు, కండ బలం కొరకు జిమ్కి వెళ్ళి కొన్ని నెలలు డబ్బు వెచ్చించి వాళ్ళు ఇచ్చిన డైట్ మెయింటైన్ చేస్తూ బాడీని మెయింటైన్ చేస్తుంటారు. కానీ దేవుడి బిడ్డలుగా మనము ఏ డైట్ మెయింటైన్ చేయక్కర్లేదు. శుభ్రంగా తినాలా, శుభ్రంగా ధ్యానించాలా, ఇటు లోకపరమైన బలము బతకాలా, అటు ఆత్మలో కూడా బలపరచబడుతూ ఉండాలి. అందుకని దేవుడి వాక్యం ప్రతిదినము మనం చదివేవారుగా ఉండాలి. ఎందుకంటే బైబిల్ చెప్తున్నది, ఈ వాక్యము కనుమరుగైపోయే రోజులు రాబోతున్నాయి. ఈ వాక్యము నీ దగ్గర ఉండదు, ఈ వాక్యం తీసివేయబడుతుంది. ఇంత విరాళముగా ప్రకటింపబడదు వాక్యం. రాబోయే రోజులు చాలా భయంకరమైన, కఠోరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఇంత స్వేచ్ఛతోని దేవుని వాక్యం ప్రకటించే రోజులు ఇంకా లేవు. సమయం ఉన్నప్పుడే, సమయము పోనీ యొక్క భక్తుడు అంటాడు, సమయాన్ని పోనివద్దు, సద్వినియోగపరచుకోవాలి అంటాడు. ఏ విషయంలో సద్వినియోగపరచుకోవాలంటే ఫ్రెండ్స్ తోని తిరగడం మానేసి ఇంట్లో టీవీ ముందు కూర్చోమని కాదు, దేవుని వాక్యము చదవమని, ధ్యానించమని, నీ హృదయము దాని మీద నిలపమని, ఆ వాక్య ప్రకారం నువ్వు నడుచుకునే వాడిగా ఉండాలని దేవుడి సమయాన్ని పోనీయదని చెప్పు. కాబట్టి దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన సమయంలో, ఈ విలువైన సమయంలో మనము ఎక్కువగా వాక్యాన్ని మన జీవితాల్లో, మన హృదయాన్ని మనము పఠించేవారుగా మనం ఉంటే కనుక అది నీకు నూతన బలము, శక్తిని అనుగ్రహిస్తుంది. ఆత్మీయ ఎదుగుదల అనేది నీకు ఉంటది. ఒక చిన్న మొక్కని తీసుకొని వచ్చి రైతు బజార్కి వెళ్ళినాం, అక్కడ చక్కగా ఒక నర్సరీ ఉన్నది. ఆ నర్సరీలో చెట్లన్నీ చూస్తే చాలా ముద్దుగా ఉన్నాయి. ఆ ముద్దుగా ఉన్న చెట్లలో ఒక దాన్ని తీసుకొని వచ్చి, అబ్బా ఇంత బాగుంది, నాకు ఇష్టం అండి అని చెప్పి కొనుక్కొని మీ ఆయనతో నొప్పించుకొని ఇంటికి తెచ్చి పెట్టుకున్నాం అనుకో, అది ఆటోమేటిక్ గా పెద్దగా అయిపోతుంది. మరి దాన్ని సరైన రీతిలో దాన్ని పెంచాలి, సరైన రీతిలో దానికి కావాల్సిన ఆహారం కానీ, నీరు కానీ దానికి అందజేయాలి. అట్టి రీతిగానే సరిపడినంత వాక్యం మన జీవితంలో లేకపోతే నీ జీవితంలో ఎదుగుదల ఉండదు. యూ కెనాట్ గ్రో ఇన్ క్రైస్ట్. ఆయనలో నువ్వు ఎదగలేవు. అందుకనే ఎదగడానికి ప్రతిదినము వాక్యము చదువుతూ, వాక్యం అనుగ్రహిస్తున్న బలాన్ని పొందుకుంటూ మనం ఆయనలో ఎదిగేవారుగా, ఆయనలో బలపడేవారుగా, ఆయన సంపూర్ణ విశ్వాసము నిలిపేవారుగా, ఆయనలో స్థిరపరచబడే జీవితాలు మనము కలిగించమని దేవుణ్ణి వేడుకునే వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయననే మనకి ఆ జీవాధారాన్ని ప్రతిదినం అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు సింహము పిల్లలు ఆకలి కొంటే గాని నాయంతో నన్ను ఆశ్రయించేవారు ఏ పేరు పొందుకుంటారు. కాబట్టి సింహము పిల్లలను ఆకలి కొంటే గాని ఆయనను ఆశ్రయించేవారు ఏ పేరు పొందుకుంటారు. కాబట్టి మనము ఎప్పుడైతే యేసయ్యా అని ఆయన వైపు మనం చూడగలుగుతామో మన ప్రతి ఒక్క అవసరతను ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. ఆయన నేను పట్టించుకుంటున్నాడు, కునుకక నిద్రపోక ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడుతున్నాడు. అంటే మన కొరకు ప్రాణం పెట్టింది కాకుండా, ఆయన జీవవాక్యము మనకి ఇచ్చింది కాకుండా, నేటికి కూడా, ఇప్పటికీ కూడా, ఈ క్షణంకి కూడా ఆయన మనని కంటి పాపం వల్లే కాపాడుకుంటూ వస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే విని విడిచిపెట్టి మనకి ఇష్టానుసారంగా మనం జీవించే వారమై ఉంటున్నాం. ఈ లోకం వైపు చూడద్దు, కానీ వాక్యం వైపు చూస్తే నువ్వు ఆయన వైపు చూడగలితే, అటు విశ్వాసం నువ్వు ప్రదర్శించగలితే కనుక నువ్వు క్రీస్తులో స్థిరపరచబడగలుగుతావు. వాక్యంలో ఎదుగుదల నీకు ఉంటుంది. చాలా మంది ఈరోజు దేవుని సేవ చేస్తున్నాం. ఎట్లా చేస్తున్నారు అంటే, కాలేజ్కి వెళ్ళి
ఒక 2 years 3 years డిగ్రీ సంపాదించేసుకొని బోధకులుగా అయిపోయి వాక్యాన్ని ప్రకటించేస్తున్నారు. బట్ దే డోంట్ హ్యావ్ ద రియల్ ఎక్స్పీరియన్స్ దట్ హౌ టు డిపెండ్ ఆన్ హిమ్. ఆయన మీద ఎట్టి రీతిగా ఆధారపడి ముందుకు నడుచుకోవాలి వాళ్ళకి అనుభవాలు లేవు. అట్టి రీతిగా మనం ఉండకూడదు. కానీ మనం ప్రతిదినము అనుభవపూర్వకంగా నన్ను నడిపించు ప్రభు అని, వాక్యముతోనే నన్ను నడిపించు ప్రభు అని ఎప్పుడైతే ప్రభుని అడుగుతామో, ప్రభు సమృద్ధి అయిన వాక్యముతోనే మనకి మన స్థితిగతులు ఎరిగిన వాడు కనుక మన స్థితిగతులకు సరిపడిన వాక్యముతోని ఆయన మనం బలపరిచి ఆయన మనని నడిపిస్తాడు. కాబట్టి మనము ఆయనలో జీవించాలి, ఆయన మనలో ఉండాలి అన్న ఆయన వాక్యము మనలో మన హృదయాలలో స్థిరపరచబడాలి. ఆ వాక్యాన్ని మనం ప్రతినిత్యము మర్చిపోకుండా ప్రతినిత్యము ధ్యానిస్తున్నాం, నెమరవేసుకుంటున్నాం. ఎప్పుడు చూసినా వాక్య ధ్యానము కలిగి ఉంటారు. చాలా మంది మన జీవితాల్లో పొద్దున్నే బైబిల్ చదువుతారు. నేను చదవాలని చెప్పాను, మీరు అందరూ మంచివాళ్ళే, ప్రతిదినం చదువుతారు. కానీ నేను చదివి ఆఫీస్కి వెళ్ళి ప్రాజెక్ట్ వర్క్ ఎక్కువ ఉందంటే 11 o'clock ఏ వాక్యం చదివినా మర్చిపోతారు. అదేంటంటే బాధాకరం అనమాట. అంటే రీతిగా కాదండి, వర్క్ ప్రెషర్లు ఉంటాయి. ఎవరికి ఉండవు? వర్క్ ఉన్న వాళ్ళకి ఉంటాయి, జాబ్ లేని వాళ్ళకి కూడా ప్రెషర్స్ ఉంటాయి. అందరికి ఎక్కడో ఒక దగ్గర నుంచి ఈ ప్రెషర్ అనేది ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా నువ్వు చదివిన వాక్యము నువ్వు దినమంతా నీ పని చేసుకుంటూ ఆ వాక్యాన్ని ధ్యానించేవాడిగా ఉన్నప్పుడే నూతన బలము శక్తిని నువ్వు పొందుకోగలుగుతావు, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు అనుభవించగలుగుతావు అని దేవుడు తెలియజేస్తాడు. వాటి వాక్యాన్ని ఏదో చదివేసి విడిచిపెట్టదు, కానీ ఆ వాక్య ప్రకారం నేను జీవిస్తా ప్రభు అని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించాడు, ఎక్కువగా వాక్యాన్ని ప్రేమించండి, ఎక్కువ సమయము వాక్యములో వెచ్చించు. ఇన్వెస్ట్ యువర్ టైం ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మా ఇంట్లో నాకు చెప్పి విసిగిపోయినారు అనమాట. చదువురా 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 అని ఎప్పుడో చెప్పారు ఈ మాట. నేను చిన్నప్పటి నుంచి చెప్పాను, 1st class నుంచి 10th class వరకు చెప్పాను. నేను ఎప్పుడు నేను ఇంటర్మీడియట్ వింటారా అనుకుంటే ఇంటర్మీడియట్ కూడా వెళ్ళాను. కొన్ని డిగ్రీ కాలేజ్ అంటే అసలు వెళ్ళాను. ఇంకా విరుద్ధం, నా వాక్యంకి విరుద్ధంగానే జీవిస్తూ వచ్చాను. ఇంకా వీరికి చెప్పి వేస్ట్ అని వాళ్ళు ఉద్దేశాలు. అప్పుడు వీడే నాకు కావాలని ప్రభుని అన్నమాట. ఇంక అప్పటి నుంచి నేను వాక్యము చదవడం ప్రారంభించాను. అప్పుడు వాక్యములో ఉన్న బలము, వాక్యంలో ఉన్న శక్తి, వాక్యమందు సంపూర్ణ విశ్వాసం ఎట్టి రీతిగా కలిగి జీవించాలో ప్రభు అంచెలంచెలుగా నేర్పించుకుంటూ వచ్చాడు. ఈరోజు తిండి ఉన్నా తిండి లేకపోయినా దేవుని వాక్యం ఉంటే సమృద్ధిగా కడుపు నిండా ఆహారము ఉన్నట్టే. ఆకలి గుర్తురాదు. ఒక్కసారి నువ్వు దేవుడిలో నిమగ్నమైపోయినావు అనుకో, వాక్యంలో నువ్వు మునిగిపోయినావు అనుకో, ఇంకా నీకు ఆకలి చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు వండినా కూడా వాసన రాదు. ఎందుకంటే దానికన్నా శ్రేష్టమైనది దేవుని వాక్యం. ఆ వాక్యం కొరకు వేచి ఉండాలి, ఆసక్తిని కనపరచాలి. ప్రభువా, ఆత్మీయ ఆకర్తకులు నాలో ఉన్నాయి ప్రభు, నన్ను తృప్తిపరచవాని వాక్యముతోని. నువ్వే కదా ప్రభు జీవాధారం అయి ఉన్నావు, నన్ను పోషించవా, నాకు సమృద్ధి అయిన ఆహారం అనుగ్రహించవా, నన్ను బలపరచవా ప్రభు, బలహీనుండి నేను అని నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూసి ఆయన సహాయము కోరుకోగలుగుతామో దేవుడు తప్పక తన వాక్యముతో నిన్ను ఆయన బలపరుస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రికకి వెళ్దామండి. మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి చదువుతున్నాం. ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమించము, ఎలాగనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ఈరోజు ఎంతమంది ప్రేమిస్తారు? ప్రేమించడం అంటే ఈ లోకపరమైన ప్రేమ గురించి మాట్లాడతారు. రక్త సంబంధము, బంధుమిత్రులు, మన స్నేహితులు. ఈరోజు చాలా మంది మేము ప్రేమిస్తాము అని చెప్తారు, కానీ వాళ్ళకి ఎవరైతే గాయపరచారో, ఎవరైతే కష్టము వాళ్ళ వల్ల కలిగిందో వాళ్ళని ఏమాత్రమో మనము ప్రేమించలేని వారిగా ఉంటాం. కానీ దేవుడు మన దగ్గర చేయడం కోరుకుంటున్నాడంటే దేవుడు ప్రేమ ఉన్నాడు కనుక మనం కూడా ఇతరులని ప్రేమించేవారమే. నిన్ను ప్రేమించేవాడిని నువ్వు ప్రేమిస్తే ఏమి లాభం? నీకు విరుద్ధంగా ఉంటున్న వాడిని, లేకపోతే నీకు శత్రువుడిగా ఉంటున్న వాడిని ప్రేమిస్తే దానిలో దేవుని ప్రేమ ఉంటది అని మనము ఒక రుజువు కలిగి ఉండగలుగుతాం. కాబట్టి మనం ఇతరులని ప్రేమించే విషయంలో ఎట్లుండాలి అంటే దేవుని ప్రేమను పొందుకొని అదే ప్రేమతో మనం ఇతరులని ప్రేమించాలి. మనం ఇతరులని ఎప్పుడు ప్రేమించగలుగుతాము అంటే ఎప్పుడైతే దేవుని ప్రేమని మనం రుచి చూస్తామో అప్పుడు మనం ఇతరులను కూడా అదే ప్రేమతో మనము ప్రేమించగలం. ఎందుకంటే దేవుడు ప్రేమని ఉన్నాం. ఈరోజు మనం చాలాసార్లు మనం ప్రేమించలేని వారిగా మనము ఉంటున్నాం. మన కుటుంబంలోనే, రక్త సంబంధంలోనే
వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు. వాళ్ళు వస్తే వీళ్ళు మూతి చూపించుకోరు, వీళ్ళు వస్తే వాళ్ళు మూతి తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఆ దేవుడి పిల్లలు చేసేది. మరి వీళ్ళకి ఇంకా మార్మన్స్ లేదనిపిస్తుంటారు. మరి ఏదో చిన్న గందరగోళం జరిగిందని చెప్పేసి ముఖాలు ఎత్తి పెట్టుకుంటారు. మళ్ళీ ఉండేది ఒకటే కుటుంబంలో. ఇద్దరు మధ్యన ఏం లేదు, సమాధానం లేదు. ఎందుకు సమాధానం కోల్పోయినారు? దేవుని ప్రేమని వాళ్ళు ఇంకా రుచి చూడలేదు కాబట్టి వాళ్ళిద్దరు వచ్చిన సమాధానం అనేది వాళ్ళు పోగొట్టుకున్నారు. అందుకని అటు రీతిగా కాక మనం దేవుని ప్రేమని రుచి చూసి ఆ ప్రేమని మనం పొందుకోవాలి. నీ ప్రేమతో నన్ను నిప్పు ప్రభు అని ప్రభువుని అడగాలి. సౌలు ఒకప్పుడు కఠినాత్ముడు, సంఘాన్ని హింసించాడు, దూషించాడు. కానీ అదే సౌలు దమస్కు మార్గంలో దేవుడు ఆయన దర్శించినప్పుడు కఠిన హృదయాన్ని మార్చేసి మాంసం హృదయం అనుగ్రహించాడు. ఆయన ప్రేమతో ఆయన నింపేశాడు. కనుకనే అపోస్తుడైన పౌలుగా ఆయన మార్చబడ్డాడు. ఎన్నో సంఘాలకి ఎన్నో పత్రికలు ఆయన రాయగలిగాడు. ఆ ప్రేమ అంత బలమైన కార్యాలనే జరిగిస్తుంది. ఎందుకంటే అది దేవుడి ప్రేమ అయి ఉన్నది. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? వాక్యము దేవుడై ఉన్నాడు, ఆ దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యం నీలో నుంచి ఉంటే నీలో ఆటోమేటిక్ గా దేవుడి ప్రేమ నీలో ఉంటుంది. ఎప్పుడైతే దేవుడి ప్రేమ నీలో ఉంటుందో నిన్ను ద్వేషించే వారిని గడుపు అదే ప్రేమతో నువ్వు ప్రేమించే వారిని. ఈరోజు మన జీవితాన్ని మనం సరి చూసుకోవాలి. నేను నిజంగా నన్ను గాయపరిచిన వారిని, నన్ను కష్టం కలుగు చేస్తున్న వారిని నేను నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్న రీతిగా నేను వాళ్ళని ఎందుకు ప్రేమించలేకపోతున్నాను అన్న ప్రశ్న నీకు ఉందా? ఆ ప్రశ్న మనం ప్రశ్నించుకోవాలి. ఆ విమర్శ దినం నందు మనము తీర్పుకి గురి కాకుండా ఉండాలి అంటే కనుక వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్. ఎట్టి రీతిలో ఉన్నాం. ఇప్పుడు మనము ప్రభుని ఎంతో గాయపరిచి ఉన్నాం. మనము ఎంతో భయంకరమైన పాపాలు చేస్తున్నప్పుడు క్రీస్తు మనల్ని ప్రేమించి, దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుడిని లోకానికి పంపించి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి తన ప్రేమని కల్వరి శిలువలో వ్యక్తపరిచాడు. ఆ ప్రేమని వ్యక్తపరిచిన దేవుడు ఈరోజు నువ్వు కూడా అదే ప్రేమ కలిగి ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు ఇన్ని పాపాలు చేసి ఇన్ని చేసి ఆయన మన కొరకు మరణించి దేవుడి కుమారుడు కనుక పునరుద్ధరణి తిరిగి లేచినాక ఈరోజు మనం ఇంత చేసినప్పటికీ ఆయన మనం ప్రేమిస్తున్నాడు. నాకేం పొద్దు లేదు, ఇంకా నీతో నాకు సంబంధం లేదని మనం త్రోసివేయలేదు కదా. ఆయన శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను చెప్పాడు. ఈరోజు మనం కూడా ప్రేమను రుచి చూస్తే కనుక మనము జీవించినంత కాలం కూడా మన శత్రువులు సైతం కూడా మనము ప్రేమించే వారమై ఉండగలుగుతాం. కాబట్టి ఈ లోకంలో మనం దేవుని బిడ్డలు అని పిలువబడడం గొప్పతనం కాదు, కానీ మన ప్రవర్తన సరైన రీతిలో మనం సరిదిద్దుకుంటే దేవుని ప్రేమని పొందుకొని ఆ ప్రకారం మనం కలిగి జీవిస్తే మనమే ఈ లోకంలో క్రీస్తుని చూపించేవారుగా మనం ఉండగలుగుతాం. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చిన మనము ఆ ప్రేమను ఆయన దగ్గర నుంచి పొందుతాం. ప్రతిదినము ఆ ప్రేమతో మనము నింపబడాలి. నీ ఫోన్లో దినము ఛార్జింగ్ చేసుకుంటావు, అది సాయంత్రం అయ్యేటప్పటికి పర్సంటేజ్ తగ్గిపోతుంది. 20% వచ్చేస్తుంది, 15 వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఛార్జింగ్ పెట్టుకుంటావు. ఎందుకంటే రాత్రంతా మళ్ళా చిట్ చాట్లు చేయాలి. వాట్సాప్ మీద కూర్చోాలా, ప్రతి ఒక్క పట్టుకురాని మాటలు మాట్లాడతా. దాన్నే అంత రీతిగా నువ్వు ఛార్జ్ చేసుకుంటుంటే మరి దేవుని ప్రేమని ఇలా చల్లారిపోతున్నప్పుడు అది మళ్ళీ ఛార్జ్ చేయబడాలి అని అంత కూడా జ్ఞానము లేదని. అందుకని ప్రతిదినము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా నీ ప్రేమతో నన్ను బలపరచు, నీ ప్రేమతో నన్ను నింపు ప్రభా అని దేవుని అడగాలి. దేవుని ప్రేమలో మనము నిలిచి ఉండాలి. దేవుడి ప్రేమ ఉన్నాడు. ఆ ప్రేమలో మనం నిలిచి ఉంటే కనుక దేవుడి యొక్క శక్తి మనలో నుంచి మన కార్యాలని జరిగించుకుంటుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక 11వ వాక్యం చదవండి. 10వ వాక్యం మనము దేవుని ప్రేమించుటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుడును. This is love, not that we love God, but He loved us and sent His Son for an atoning sacrifice for our sins. మన పాపాల నిమిత్తము దేవుడు తన కుమారుడిని పంపించి తన ప్రేమని మన పట్ల వ్యక్తపరిచి ఉన్నాడు. కాబట్టి పాపులైన మనని దేవుడు ఎంతగానో ప్రేమించు. ఈరోజు ప్రేమించిన దేవుడు మనము ఆ ప్రేమలో నిలిచి ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు.
కానీ మనం ప్రేమ లేని వారిగా మనము ఉంటూ ఉంటాం. అందుకని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు కదా, నేను మీ మీద ఒక నింద మోపబోచున్నాను. ఏంటి అంటే మీరు మొదటి ప్రేమను కోల్పోయి ఉన్నారు, పోగొట్టుకున్నారు. మనము ప్రారంభంలో రక్షణ పొందుకోగానే ఎక్కడ లేని భక్తి చేస్తున్నాం, ఎక్కడ లేని భక్తి. బాప్తిజాలు తీసుకోగానే అసలు ఇంట్లో అందరూ పాపులు, మనం ఒక్కరమే పరిశుద్ధం అన్నట్టు మన వైఖరి ఉండేది కాదా? ఉండేది. నేను కాబట్టి యేసయ్యను అంగీకరించాను, నీళ్ళల్లో మునిగాను, తెల్ల బట్టలు వేసుకున్నాను, సర్టిఫికెట్ పొందుకున్నాను, మీరందరూ పాపులు, మీతో నాకు సంబంధం లేదని ఎట్లుండేటోళ్ళం తెలుసా? ఇంకప్పుడు వాళ్ళందరూ టీవీ చూస్తుంటే మనం గదిలోకి వెళ్ళిపోతుంటే అందరూ అనుకుంటారు, అమ్మో వీడు మారిపోయింది రా అని. రాను ఆ భక్తి కాస్త బలహీనమైపోయింది. పోగొట్టుకున్నాం ఆ భక్తిని, దేవుని మీద ప్రేమను పోగొట్టుకున్నాం. దేవుని పట్ల కలిగి ఉండాల్సిన ప్రేమ రాను దిగజారిపోయింది. అందుకని అంటున్నాడు, మీరు మొదటి ప్రేమను పోగొట్టుకున్నాను. మళ్ళా ఇప్పటికన్నా మళ్ళా తిరిగి నా ఎద్దకు రండి, మళ్ళీ తిరిగి పోగొట్టుకున్న ప్రేమని మీరు పొందుకోండి అని దేవుడు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా చూపిస్తున్న మనము ఈ లోకంలో అందరినీ ప్రేమించే వారమై ఉంటాం. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. నీ శత్రువు సైతము నువ్వు ప్రేమించాలి. అప్పుడే నువ్వు క్రీస్తు యొక్క బిడ్డవై ఉంటావు, దేవుని యొక్క కుమార్తెగా నువ్వు ఎంచబడతావు. నువ్వు కానీ ఇతరులను ద్వేషించేవాడు ఉంటే కనుక నువ్వు దేవుని కుమారుడిగా, దేవుని బిడ్డగా ఏమాత్రమో జీవించలేవు. ఆయనలో నీకు ఒక గుర్తింపు అనేది ఉండదు. అందుకనే ప్రేమ శాశ్వత కాలము నిల్చుడు. అన్నిట్లో గొప్పది ప్రేమ అని చెప్తున్నాడు. అవునా? పత్రికల్లో పౌలు అంటాడు కదా, ఓర్పు, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమ. కాబట్టి ప్రేమ వల్లనే అన్ని అనుగ్రహింపబడతాయి. ఆ ప్రేమని మన జీవితాల్లో మనం పోగొట్టుకుంటే ఎంత దేవుని దగ్గర వచ్చి ఎంత నెత్తిన పట్టుకున్నా కూడా ఆయన ఏమి చేయలేదు. కాబట్టి నువ్వు మొదటి ప్రేమను కోల్పోయినా మన జీవితంలో దేవుని దగ్గరకు వచ్చిన నువ్వు దేవుని అడిగే రోజు, ప్రభా మొదటి ప్రేమను నేను కోల్పోయినాయి, మళ్ళా తిరిగి నేను పొందుకునే కృపను నాకు అనుగ్రహించు. మళ్ళీ నిన్ను ప్రేమించే వాడిగా, నిన్ను వెంబడించే వాడిగా, నీ ఆజ్ఞలు గైకొని ఆ ప్రకారం నడుచుకునేవాడుగా నీ సహాయం నాకు అనుగ్రహించు ప్రభా. ప్రతిదినం నీ వాక్యం చదువుతూ నీ ప్రేమతో నేను నింపబడుతూ ముందుకు కొనసాగే కృపను నాకు దయచేయ ప్రభా అని నువ్వు దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక ఆయన ప్రేమతో నిన్ను నింపుతాడు, ఆయన ప్రేమతో నిన్ను ఆదుకుంటాడు, ఆయన ప్రేమతో నేను బలపరుస్తాడు, ఆయన ప్రేమతోనే నీకు సంతోషాన్ని కలిగజేస్తాడు. ఈ లోకంలో ప్రేమ నిన్ను కొద్ది కాలం మభ్యపరుస్తుంది, కొద్ది కాలం నీకు ఉంటుంది, కొద్ది కాలం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కానీ దేవుని ప్రేమట అది శాశ్వత కాలము ఉండేది. ఈరోజు పొద్దున కూడా ఒక కుమార్తె చర్చకు వచ్చినప్పుడు వాళ్ళ తల్లిగారిని పోగొడుతుంది. ఆ కుమార్తె ఎంతో బాధతో ఉంటా ఉంటుంది. అటు చూస్తే గత 2 నెలల ముందు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. దాని తర్వాత ఒక 6 months గ్యాప్ లో వాళ్ళ మమ్మీ కూడా చనిపోయింది. ఆ బిడ్డని ఎట్టి రీతిగా పలకరించాలి నాకు తెలియదు. ప్రభు దగ్గర ఒకటే ప్రార్థన చేస్తున్నా, ప్రభా ముందే నేను సెంటిమెంటల్ ఇడియట్ ని, ఎవరన్నా ఏర్పాటు చూస్తే నేను ఏ బాపుకోలేను ప్రభా, ఇప్పుడు ఆమెను ఎట్లా పలకరించాలి అని నీ ప్రేమతో బలపరచు ప్రభా అని ఆమెను పలకరించాను. ఆమెకు ఒకటే ఒక మాట చెప్పాను, అమ్మ ఇంతకాలం మీ తండ్రి గారిని నువ్వు వాళ్ళతో ఉండవు, వాళ్ళ ప్రేమను అనుభవించవు, కానీ ఇప్పుడైతే వాళ్ళు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇప్పుడు నుంచి నువ్వు దేవుని ప్రేమ ఇంకా బలముగా నువ్వు అనుభవించబోతున్నావు నీ జీవితంలోనే నేను చెప్పినాను. ఎందుకంటే మా తండ్రి గారు చనిపోయినప్పుడు నేను ఉన్నప్పుడు ఆయన లెక్క చేయలేదు, కానీ ఆయన వెళ్ళిపోయినప్పుడు ఎంతలో కృంగిపోయాను నేను. ఆ సమయంలో ప్రభు తన వాక్యంతో నన్ను ఎంతగానో బలపరిచాడు. ఒక తండ్రి కొరకే నువ్వు అంత బాధపడుతున్నావే, మరి నేను నీ కొరకు ప్రాణం పెట్టిన తండ్రి నేను, మరి నా ప్రేమతో నేను ఆదరిస్తా అని చెప్పి ఆ సమయాల్లో కూడా దేవుడి ప్రేమతో నేను ఎంతో ఆదరణని పొందుకున్నాను. కాబట్టి ఆ ప్రేమతో మనం నిలిచి ఉన్నప్పుడు ఆ దేవుడు అనుగ్రహిస్తున్న ఆదరణని, దేవుడు అనుగ్రహిస్తున్న సావాసాన్ని, శక్తిని అలాంటి మనము పొందుకోగలుగుతాం. మనం ఎప్పుడైతే పొందుకుంటామో మనం ఇతరులని బలపరిచే వారిగా మనము ఉండగలుగుతాం. మనమే అనుభవం లేకపోతే ఇతరులకు ఏం చెప్పగలుగుతామండి? మనకే ఒక అనుభవం లేదు, ఇతరులకు చెప్పగలుగుతాం. ఇప్పుడు మా ఇంట్లో అందరూ అన్ని వంటలు వండుతారు, నేను ఒక్కడే బిర్యానీ చేస్తాను. ఇప్పుడు బిర్యానీ నన్ను చేయమంటే నేను చేసేస్తాను, ఎందుకంటే నాకు వస్తుంది, అనుభవం ఉందని. వాళ్ళని చేయమంటే నన్ను అడుగుతా ఉంటాను, నన్ను చేయమంటే నేను చేస్తాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చేస్తాను. అటు రీతిగానే మనం ఎప్పుడైతే దేవుని ప్రేమని మన జీవితంలో వ్యక్తిగతంగా ఎక్స్పీరియన్స్ అవుతామో మనం ఇతరులకి చెప్పేవారిగా
మన ముందుగా ప్రేమని చూపించే వాళ్ళగా, మన ముందుగా ప్రేమని చాటి చెప్పే వాళ్ళగా మనము ఉండగలుగుతాం. అంటే దేవుని ప్రేమని విడిచిపెట్టక ఆయన శాశ్వత ప్రేమతోనే నేను ప్రేమిస్తున్నాను. ఒక తల్లి తన బిడ్డనైనా మర్చిపోతుంది కానీ నేను నిన్ను మరవను అని చెప్పాడు. కాబట్టి అటువంటి దేవుడు అంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమని రుచి చూచి ఆ ప్రేమలో మనము నిలిచి ఉండాలి. నిలిచి ఉన్న మనము ఆ ప్రేమలో మనము స్థిరపరచబడాలి. ఆయన ప్రేమ మన హృదయాల్లో స్థిరపరచబడినప్పుడే మనం ఈ లోకంలో దేవునికి మనము ప్రతినిధులుగా, దేవునికి సాక్షులుగా మనము ముందుకి కొనసాగలుగుతాం. మరి ప్రేమతోని మనం ముందుకి వెళ్ళాలి. ప్రేమ అన్నింటినీ జయించింది, లోకాన్నే జయించింది. ఈరోజు మనం కూడా ఈ లోకాన్ని జయించాలంటే ఈ లోకమైన ప్రేమతో వెళ్ళిపోయినాం అనుకో, మనం ఒకరోజు అగాధంకి మనం వెళ్ళిపోతాం, చేరుకుంటాం. అందుకనే దేవుని ప్రేమ అది మొట్టమొదటిగా ఏమంటున్నాడు పత్రికల్లో, దేవుని ప్రేమ మొట్టమొదటిగా ఏమై ఉన్నది? అది పవిత్రమైనది. ఎప్పుడు మర్చిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇస్ ప్యూర్. ఎందుకంటే అది పరసంబంధమైనది. ఈ లోకపరమైనది ఏమాత్రమో కాదు. ఈ లోకపరమైన ప్రేమ అది స్వార్థపూరితమైనది, స్వార్థము కోరుకునేది. కానీ దేవుని ప్రేమ నిస్వార్థమైనది. అది నీ కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడినది. నిన్ను రక్షించుకోవడానికి, యుగ యుగాలు ఆయనతో జీవించడానికి, నేటికి కూడా నిన్ను అది ప్రేమిస్తున్నాం. కాబట్టి ఆ ప్రేమను అర్థం చేసుకొని ఆ ప్రేమలో మనం నిలిచి ఉంటే కనుక దేవుని ప్రేమనే మనం పొందుకుంటాము. ఆ ప్రేమతో నింపబడి మనము ముందుకు నడుపుకోవాలి. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించిన దాకా కనుమూసుకున్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన గొప్ప తండ్రినైనా మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించినైనా ఈ సాయంత్రం ఆరాధనలో ప్రభా ఇద్దరిగా కూడుకొని ప్రభా నీ పరిశుద్ధ నామాన్నినైనా స్తుతించే భాగ్యాన్ని, ఈ తరుణాన్నినైనా మా జీవితాల్లో మాకు అనుగ్రహించిన విధానం స్తోత్రాలు ప్రభా. ఎంతమందికి లేని గొప్ప భాగ్యమునైనా అభాగ్యులైన మాకునైనా మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, ఈ వాక్యమునైనా అది జీవాహారమై ఉన్నది ప్రభా. ఆ జీవాహారమునైనా ప్రతిదినము పొందుకుంటూ ప్రభా ఆ జీవము తోలినైనా మేము ముందుకు కొనసాగే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. అవును ప్రభా, మీ వాక్యంలో మీరు సెలవిస్తున్న రీతిగా ప్రభా మా కొరకునైనా మీరు పరమ నుండినైనా మీరు దిగి వచ్చిన జీవాహారం అయి ఉన్నారు అని మీరు తెలియజేశారు ప్రభా. ప్రతిదినమునైనా నీ వాక్యము చదువుతూ ప్రభా, నీ వాక్యము చేత నూతన బలము శక్తి పొందుకుంటూ ప్రభా, నీ వాక్యం సమీపస్తులుగానైనా జీవిస్తూ ప్రభా మా నడకనైనా మేము సరి చేసుకుని కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం కదా. నీకు ఇష్టమైన బిడ్డలుగా నువ్వు కోరుకున్న మార్గంలో ప్రభా నీ చిత్తమేమైనా తెలుసుకొని ప్రభా ఆ ప్రకారం నడుచుకునే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. నీ ప్రేమతోనైనా మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని రక్షించుకున్నారు ప్రభా. నేటికి కూడా నైనా మమ్మల్ని సహిస్తూ భరిస్తూ ప్రభా ఓపిక సహనము కనపరుస్తూ ప్రభా మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, నీ ప్రేమ రుచి చూసిన మేము ప్రభా నిన్నునైనా సరైన రీతిలో నేను వెంబడించే కృపను మాకు దయచేయండి. మీరు మాకు తోడుగా ఉండండి. మేము బలహీనత నుంచి మాకు బలాన్ని అనుగ్రహించండి ప్రభా. మాకు విడుదల కలగచేయండి ప్రభా. మీరేనైనా మమ్మల్ని బలపరచండి. జీవవాక్యము చేతనైనా నీ ప్రేమని ప్రతిదినము పొందుకుంటూ ప్రభా నూతన బలము శక్తి ఆరోగ్యము పొందుకుంటూ అనేకులకి ప్రభా నీ ప్రేమని చాటి చెప్పే బిడ్డలతో ప్రభా నీ ప్రేమతోనైనా మా ప్రతి ఒక్కరిని మీరు నింపండి ప్రభా. నీ పోలికగానైనా మేమునైనా ఈ లోకంలో ఉంటుండగా ప్రభా నీ ప్రేమని కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించండి. మీ సహాయం లేకుండా మేమేం చేయలేము ప్రభా. ఇతరులను మేము ప్రేమించలేము. నీ ప్రేమని రుచి చూచిన వారమై ప్రభా మా శత్రువులు సైతము మేము ప్రేమించే వారుగా అట్టి ప్రేమతోనైనా మీరు మమ్మల్ని నింపండి. ఈ ప్రేమనైనా మొట్టమొదటిగా పవిత్రమైనది అన్న ప్రభా. ఆ పవిత్రమైన ప్రేమనైనా మేము కలిగి జీవించే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీరు బిడ్డలు తోడుగా ఉండండి. వాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అన్ని విషయాలనైనా మీ సహాయమునైనా బిడ్డలకు మీరు అనుగ్రహించండి. నీ వైపు చూస్తున్న సంపూర్ణ విశ్వాసము కనపరుస్తూ ప్రభా నీ ప్రేమని పొందుకొని భాగ్యాన్ని అటువంటి అనుభవాల్లో నేను బిడ్డల్ని మీరు నడిపించిన బిడ్డల జీవితం ద్వారా మీరే ఘనతరమైన ప్రభావాలు పొందుకుంటున్నామని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. ఉదయకాలము ప్రభు యొక్క సంస్కారంలో ఎవరన్నా తీసుకోకపోతే కనుక వాళ్ళు దయచేసి ముందుకు రండి. బాప్తిజం తీసుకున్న వారు, బాప్తిజం తీసుకొని వారు ఎవరన్నా ఉంటే కనుక ఉన్న స్థలాలలో ఉండి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకోండి.